హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. సో ఈ రోజు అయితే మన ఛానల్లో సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రైవేట్ రంగంతో పాటుగా గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ రంగంలో స్థిరపడలేని వాళ్ళు, ఏజ్ క్రైటీరియా అయిపోయిన వాళ్ళు, సో ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి ఇంకా ఎలిజిబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళ గురించి ప్రైవేట్ ఫీల్డ్లో కూడా మనం ఆపర్చునిటీస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఛానల్ ఫాలో అయ్యి ప్రైవేట్ రంగం, గవర్నమెంట్ రంగంలో స్థిరపడాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పటికి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటాయి, ఫైనల్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, అసలు దానికి సంబంధించి డీటెయిల్స్ కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలన్న విధంగా కూడా మనం ఫుల్ డీటెయిల్డ్ కోర్స్ కూడా ఏ విధంగా ఉంటుందని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న మాదిరిగానే సో ఎవరికైనా సాఫ్ట్వేర్ రంగంలో ఇంట్రెస్ట్ ఉండి సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉన్న వాళ్ళు, ఐదర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీలో బీజెడ్సీ వాళ్ళు కానీ, ఎంపీసీఎస్ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, ఎవరికైనా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి సో ప్రతి ఒక్కరికైతే ఇది మంచి అవకాశంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఒక 3 months కోర్స్ మనకు నేర్పించి మనకి ఉన్న టాప్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఓడిన్ స్కూల్ వాళ్ళు అనేది ఓడిన్ స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఓడిన్ స్కూల్ గురించి కూడా మన గత వీడియోలో చెప్పుకొచ్చాం. సో అదే ఓడిన్ స్కూల్ గురించి నేను ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నానంటే ఇంటర్వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఎన్ని కోర్సెస్ నేర్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కానీ పీజీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని కోర్సులు నేర్చుకున్నా మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్ రాసి కరెక్ట్ అటెంప్ట్ చేసి స్కోర్ వస్తేనే ఫైనల్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎన్ని మంత్స్ కోర్స్ నేర్చుకున్నా కూడా, సో 1 year కోర్సా, 3 months కోర్సా, ఎన్ని టెక్నికల్ కోర్సెస్ నేర్చుకున్నా కూడా ఫైనల్గా మనం అటెంప్ట్ చేసేది ఎక్కడండి, మన అటెంప్ట్ అనేది ఇంటర్వ్యూలో అనేది పర్ఫెక్ట్ ఉంటేనే మనకు జాబ్ రావడం జరుగుతుంది. సో మరి అలాంటి ఇంటర్వ్యూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారన్నది కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో చూసుకుందాం. ముఖ్యంగా సో ఈ ఓడిన్ స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ కోర్సు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ కోర్సు గురించి మాట్లాడుతున్నా అండి. సో వెబ్ డెవలప్మెంట్ కోర్సులో ఎవరైనా స్థిరపడాలనుకుంటే వాళ్ళకి ఏంటంటే సో 3 months ట్రైనింగ్ ఇస్తారు, 3 months కోచింగ్ ఇస్తారు, క్లియర్గా ఆన్లైన్ కోచింగ్ అండి. సో మీకు డైరెక్ట్ ఆఫ్లైన్ వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి కూడా కోర్సు నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా మీ క్లాసెస్ మిస్ అయితే కూడా మీరు ఆ క్లాసెస్ని రికార్డెడ్ క్లాసెస్ రూపంలో కూడా మీరు వినొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే 3 months కోర్స్ మనం జాయిన్ అయితే సో మనకి 1 year వరకు కూడా మనకి ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఇంటర్వ్యూస్ చూపిస్తూ ఆ కోర్సెస్ని మళ్ళీ బిఫోర్ ఇంటర్వ్యూస్ కూడా మనం వినడానికి ఆప్షన్ ఉంటుంది. సో కాబట్టి క్లియర్గా మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, మన కోర్సెస్ వింటున్నప్పుడు ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా మనం వాళ్ళకి కాల్ చేసి కానీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కూడా మన క్లాసెస్ని మనం క్లియర్ చేసుకోవచ్చు, మన డౌట్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో మరి ఇంటర్వ్యూస్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు? సో మేము ఆల్రెడీ కోచింగ్లో జాయిన్ అయినాము, ఓడిన్ స్కూల్లో జాయిన్ అయినాం, 3 months అయిపోయింది, 3 monthsలో మాకు ఎలాంటి ఇంటర్వ్యూ రాలేదు, ఆల్రెడీ మా డ్యూరేషన్ అయిపోయింది కదా, మళ్ళీ మాకు వాళ్ళు ప్లేస్మెంట్ చూపిస్తారా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో అలాంటి డౌట్ ఏం లేదండి. మీ 3 months కోర్స్ అయిపోయిన తర్వాత కూడా 1 year వరకు కూడా వాళ్ళ దగ్గర ఏంటంటే టాప్ 500 MNC కంపెనీస్తో వాళ్ళకి టైఅప్స్ అనేది ఉండడం జరిగింది. సో వాళ్ళు మంచి కంపెనీస్ అనేది ఇంటర్వ్యూస్కి ప్లేస్మెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సో అక్కడ మనం ట్రైనప్ అయిన తర్వాత ముఖ్యంగా మనం ట్రైనింగ్లోనే వాళ్ళు ఏం చెప్తారంటే ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన రెజ్యూమ్ ఎలా ప్లాన్ చేయాలి, మన రెజ్యూమ్లో ఏ విధమైన కంటెంట్ ఉండాలి, ఏ విధమైన కంటెంట్ ఉండకూడదు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ సాధించాలంటే ఏంటంటే గవర్నమెంట్ రంగంలో మాట్లాడుకున్నట్లయితే ఏది చదవాలో తెలిసిన వాడికంటే ఏది చదవకూడదో తెలిసిన వాడికి చాలా తొందరగా జాబ్ వస్తుంది. ఎందుకంటే మనం సిలబస్ కాపీ పట్టుకుంటామండి. ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ రంగంలో ఒక జాబ్ సాధించాలంటే దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏం అడిగాడు, వాడి రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ పోర్షన్స్ అడుగుతున్నాడు, సో అవి మాత్రమే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో 20 టాపిక్స్ ఉంటే 20 టాపిక్స్ బ్లైండ్గా చదవకూడదు. ఇచ్చిన సిలబస్లో మనకి ఎగ్జామ్కి ఏమేమి అడుగుతున్నాడో అవి మాత్రమే రెగ్యులర్గా థరోలీ మనం చదవాలి. సో ఆ విధంగా ఏది చదవాలో తెలిసిన వాడికంటే ఏది చదవకూడదో తెలిసిన వాడికి ఎక్కువ స్కోర్ రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ కూడా మన సాఫ్ట్వేర్ రంగంలో కూడా 3 months కోర్స్ అయిపోయిన తర్వాత మన రెజ్యూమ్లో ఏమేమి పెట్టాలి, ఏ కంటెంట్ పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ స్కిల్స్ పైన మాట్లాడాలి, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ స్కిల్స్కి సంబంధించి మనం ఆన్సర్స్ ఇవ్వాలి, అన్వాంటెడ్ దాని గురించి ఎక్కువ కూడా ఇంటర్వ్యూలో మనం చెప్పకూడదు. సో ఈ క్రైటీరియా అంతా కూడా, ఈ సెషన్ అంతా కూడా మనకి ట్రైనింగ్లో క్లియర్గా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి
ఓడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. మనకు ముఖ్యంగా ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన ఇదర్ చెప్పినా కదండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు జూలై 27 నుంచి బూట్ క్యాంప్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఈ జూలై 27కి స్టార్ట్ అయ్యే బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి క్లియర్గా మీకు అక్కడ డౌట్స్ కూడా వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఫీ వచ్చేసి కూడా 30,000 ఉంటుందండి, కేవలం 30,000 మాత్రమే. సో ఈ ఫీ స్ట్రక్చర్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత, మీరు కనుక ఏదైనా కంపెనీలో జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఫస్ట్ ఇయర్ మాత్రమే 10% సిటీసీ పే చేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా అండి, కేవలం 1 సంవత్సరం మాత్రమే, మొదటి సంవత్సరం మాత్రమే మీ శాలరీలో 10% సిటీసీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి టాప్ కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ అనేది తీసుకొస్తున్నారు అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది చూపిస్తున్నారు అన్న కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంది కాబట్టి మీకు జాబ్ వచ్చిన తర్వాతనే అమౌంట్ కూడా అడుగుతున్నారు, ఏది 10% సిటీసీ అనేది. సో కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 1-2 సార్లు మీకు డౌట్ ఉంటే కూడా క్లియర్గా నాకు కాల్ చేయండి, నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి క్లియర్గా మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, సో ఏ స్కిల్స్ పైన మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ రేంజ్లో ఉండాలి, సో ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్ రావాలి, ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఇంటర్వ్యూలో డోర్ తీస్తున్న దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ డోర్ వేస్తున్న ఆ టైం అంటే వస్తున్న టైం వరకు కీన్ అబ్జర్వేషన్ అనేది వాళ్ళు ఇంటర్వ్యూవర్స్ అనేది అబ్జర్వ్ అనేది చేస్తారు. సో ప్రతి ఒక్క స్టెప్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి అక్కడ ఏ విధంగా పర్ఫామ్ చేయాలనేది క్లియర్గా వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. 1-2 సార్లు మాక్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాతనే మన పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే ఫైనల్ ఇంటర్వ్యూస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే ఇంటర్వ్యూ రంగం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి మళ్ళీ నేను ఇస్తున్న సజెషన్ అంటే మన ఓడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ కూడా అందులో ఆల్రెడీ జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను మీకు ఈ ఓడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మన వీడియోని షేర్ చేయండి, ఓడిన్ స్కూల్ గురించి చెప్పండి. వాళ్ళ సక్సెస్లో మీరు కూడా ఎంతో కొంత భాగం అవుతారు కాబట్టి హ్యాపీగా మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ రిలేటివ్స్ ఎవరికో ఒక్కొక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.